పట్టణ ప్రజా ఆరోగ్య కేంద్రాలు పేదల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుపేదలు నివసించే చోట ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఒంగోలులో పట్టణ ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయి. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు రాజీవ్ గృహ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రజారోగ్య కేంద్రం పేదలకు వరంగా మారింది. ప్రతిరోజు 30 నుంచి 40 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పేదలకు వరప్రసాదినిగా ఉంది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు 64 రకాల రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నారు. బయట ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుంటే వందల నుండి వేల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున పేదలకు ఉచితంగా 64 రకాల రక్త పరీక్షలు చేయటం వల్ల ఆర్థిక భారం పడకుండా వైద్యం అందుబాటులో ఉంది. అంతేకాదు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి ఈసీజీ పరీక్షలు కూడా పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా అందించడంతో ప్రతిరోజు అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇటీవల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు ఈ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. రోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నదో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. బెడ్స్ ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిస్తారు. ఆరోగ్య కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపీ, రక్త పరీక్షలు, మందులు, క్యాజువాలిటీ రూములతో పాటు అత్యవసర వైద్య పరీక్షల కోసం ఇన్పేషెంట్ సేవల కోసం పడక మంచాలు అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్, 4వ తరగతి ఉద్యోగులతో పాటు సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ఏరియాలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తద్వారా తగు సూచనలు ఇవ్వటం జరుగుతుందని డాక్టర్ హన్నా కీర్తన తెలిపారు. టైమింగ్స్ అయితే 9 to 5 అండి. మెయిన్ ఇక్కడ ల్యాబ్ టెస్టులు కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఇంకేదన్నా అన్స్టేబుల్ కేసెస్ ఉంటే వాటిని డే కేర్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకేమైనా ఐవీ ఫ్లూయిడ్స్ వరకు పెట్టి పేషెంట్ కేర్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పర్ డే డైలీ 45 to 60 మెంబర్స్ వరకు ఇక్కడికి వస్తారు. ఈ ఓపీలో కొంతమందికి రక్త పరీక్షలు ఉదయాన్నే ఫాస్టింగ్ ప్రొఫైల్ కూడా చేస్తారు. అందులో భాగంగా లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఫాస్టింగ్ ఎఫ్బిఎస్ కానీ, పీపీవీఎస్ కానీ, సీరం ఎలక్ట్రోలైట్స్ కానీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ ఇవన్నీ తీయడం జరుగుతుంది. ఉచితంగానే చేస్తున్నాము ఈ రక్త పరీక్షలన్నీ. ఇంకా ఏవైనా సర్వీసెస్ కావాలంటే ఎస్ఓపి ఉన్న వాళ్ళకి ఈసీజీ తీస్తారు. ఇంకేదన్నా హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి కానీ చిన్న ట్రీట్మెంట్ డే కేర్లో సూచర్స్ వేసేసి పంపించడం, ఇంకేదన్నా చిన్న కేసెస్ పిల్లలు ఉంటే మేము చేయగలిగినంత వరకు సర్వీసెస్ ఇక్కడ అందించడం జరుగుతుంది. మా అర్బన్ పిహెచ్సిలో స్టాఫ్ అయితే 2 స్టాఫ్ నర్సెస్ ఉంటారండి. అండ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఒక ఫార్మసిస్ట్ అండ్ ఒక క్లీనింగ్ చేసే పర్సన్ ఒకళ్ళు ఉంటారు. ఎల్జిఎస్ అంటారు, లాస్ట్ మినిట్ సర్వీసెస్ అంటారు, ఒకళ్ళు ఉంటారు. అలా మొత్తం 7 మెంబర్స్ ఉంటాము. ఏఎన్ఎంస్ ఉంటారు. ఈచ్ సచివాలయానికి ఒక ఏఎన్ఎం చొప్పున అట్లా మాకు 7 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి 7 ఏఎన్ఎంస్. వాళ్ళ కింద ఆశా వర్కర్స్ కూడా ఉంటారు. సో 14 ఆశాస్ ఉన్నారు ఈ యూపీహెచ్సి కింద. ఇట్లా పేషెంట్ కేర్ సర్వీసెస్తో పాటు ఫీల్డ్ వర్క్ మెయిన్ అబా ఐడీస్ చేయడం కానీ వాళ్ళకి, సో దట్ వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ అంతా ఒక ఆన్లైన్ సిస్టంలో రిజిస్టర్ అయి ఉంటుంది. ఒకప్పుడు తెలియక ప్రైవేట్ పరీక్షలకు వెళ్ళి చేయించుకునే వాళ్ళం. మాకు చేయించుకున్నా తప్పలేదు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఏంటంటే మేము ఇవి ఇంత ఖర్చు మేము పెట్టలేకపోతున్నాము. ఇక్కడ ఏదైతే 64 పరీక్షలు ఉన్నాయో వాటి వల్ల మాకు చాలా లాభం వస్తుంది. మేము ఇక్కడ ఫ్రీగా చేయించుకోగలుగుతున్నాము. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే మేము వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అవి మేము తీసుకోగలుగుతున్నామని వాళ్ళ
ప్రజలు ఇక్కడైతే వ్యక్తం చేశారు. అరుణకుమారి అనే మహిళ 80 రోజుల నుంచి పక్షవాతం వచ్చి పెద్ద ఆసుపత్రికి వెళ్ళలేక పట్టణ ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి సాధారణ స్థితికి రావడంతో పట్టణ ఆరోగ్య కేంద్రం సేవలను మెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాలను తొలగించేలా ప్రభుత్వం ఏరియా, జిల్లా, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వసతులు, అధునాతన యంత్ర పరికరాలు, వైద్యులు, సిబ్బంది ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి మెరుగైన వైద్య సేవలు పొంది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిద్దాం. 80 రోజుల నుంచి వస్తున్నాను. రాజీవ్ గృహకల్పన నుంచి వస్తున్నాను. బాగుంది, నాలుక బాగుంది. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇంతకుముందు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడుతున్నా. దేనికి పోయింది అది మాట? బీపీ వల్ల పెరాలసిస్ వచ్చింది ఇంతకుముందు. ఇది సెకండ్ టైం వచ్చింది. ఇప్పుడు బాగుంది. మేడం గారు ఇచ్చిన తర్వాత మందులన్నీ సక్రమంగా ఇస్తున్నారు. నీ పేరు? అరుణ్ కుమార్.